కాశీ మణికర్ణిక ఘాట్ భారతదేశంలోని వారణాసిలో ఉన్న అత్యంత పవిత్రమైన మరియు పురాతన గడ్డలో ఒకటి. హిందూ మతంలో గొప్ప ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉంది. పవిత్ర గంగానది తీరంలో ఉన్న ఈ ఘాట్ ప్రధానంగా దహన్ ఘాట్గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దానం చేయబడిన వారికి మోక్షం, పునర్జన్మ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. మణికర్ణిక ఘాట్ అనేది పురాతన ఘట్టలో ఒకటి. ఇది 5వ శతాబ్దానికి చెందిందని ఆధారాలు ఉన్నాయి. మరణం కూడా ఈ ఘాట్లో నిస్సందేహంగా బాధ లేకుండా ఉంటుందని నమ్ముతారు. ఈ స్థలానికి చారిత్రాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. రాజదక్ష ప్రజాపతి బ్రహ్మకుమారుడు శివుడి యజ్ఞంలో అవమానించడానికి ప్రయత్నించినప్పుడు మాత సతి తన ప్రాణాలను త్యాగం చేసి తన శరీరాన్ని అగ్నిలో ఆత్మదహనం చేసుకుంది. ఆ తర్వాత శివుడు ఆమె శరీరాన్ని ఎత్తుకుని హిమాలయకి తీసుకెళ్లాడు. శివుని బాధను చూసిన విష్ణువు దివ్య చక్రాన్ని పంపాడు. ఆ చక్రం సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా చీల్చింది. అవి భూమిపై పడ్డాయి. ఇవి ఏకన్నయ్య శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందాయి. హిందూ పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతి విష్ణు కంటే ముందుగా వారణాసికి వచ్చి అతనికి కోరుకున్న మనోభిలాషను ఇవ్వడానికి సిద్ధమయ్యారు. విష్ణు గంగానది ఒడ్డులో ఈ దంపతులకు స్నానం చేయడానికి ఒక బావి తవ్వాడు. శివుడు స్నానం చేస్తున్నప్పుడు అతని చెవిలో ఆభూషణం నుంచి ఒక మణిరత్నం బావిలో పడిపోయింది. అందువల్ల ఈ ప్రదేశానికి మణికర్ణిక అనే పేరు పెట్టబడింది. మణి అంటే రత్నం, కర్ణ అంటే చెవి, ఆంగడ అంటే ఆభూషణం అనే పేరు పెట్టబడింది. మణికర్ణిక ఘాట్లో దహన చిత్తులు పగలు రాత్రి ఎప్పుడు ఆగకుండా కాలుతూ ఉంటాయి. ఇది జీవితం మరియు మరణం అనే నిత్య చక్రాన్ని సూచిస్తుంది. ఎప్పుడు మండుతున్న చిత్తుల మధ్య ఉన్నప్పటికీ ఇక్కడ వాతావరణం భయంకరంగా కాకుండా ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. మంత్రాలు జపించే పూజారులు, బాధలో ఉన్న కుటుంబాలు, సంచరించే సాధువులు ఈ ఘాట్కి ఒక విశిష్టమైన శాంతిమయ వాతావరణం కలిగిస్తారు. ఇక్కడ మరణించే వారి చెవిలో శివుడు తారక మంత్రాన్ని చెప్పి వారి ఆత్మకు మోక్షాన్ని చూపిస్తాడని నమ్ముతారు. మణికర్ణిక ఘాట్ వారణాసికి వచ్చే భక్తుల కొరకు ప్రధాన విహార స్థలంగా మారింది. వారు తరచుగా ఇక్కడ వారు పూర్వీకులు పూజలు నిర్వహిస్తారు. ఈ ఘాట్ చుట్టూ పురాతన ఆలయాలు, పాత భవనాలు మరియు గందరగోళమైన గొలుసులు ఉన్నాయి. ఇది సదాకాలానికి సంబంధించిన అనుభూతిని ఇచ్చే స్థలం. మణికర్ణిక ఘాట్ సరిహద్దులో దశ్వమేధ ఘాట్ మరియు స్కిండియా ఘాట్ ఉన్నాయి. ఈ ఘాట్ పక్కన మణికర్ణిక కొండ అనే పవిత్ర భాగం ఉంది. ఇది విష్ణు మరియు శివుడికి సంబంధించినదిగా భావించబడుతుంది. ప్రపంచ నలుమూలల నుంచి భక్తుల యాత్రికులు ఈ ప్రదేశానికి వచ్చి ఈ ఘాట్లో జరిగే శక్తివంతమైన క్రియలు మరియు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభవిస్తారు. మణికర్ణిక ఘాట్ అనేది జీవితం, మరణం మరియు భక్తి శాశ్వతంగా కలిసి నాట్యం చేసే పవిత్ర స్థలంగా నిలిచింది.